హై టెన్షన్ నెలకొంది. బంగ్లాదేశ్ భారత్ పై అనేక రకాల విమర్శలు చేస్తూ అనేక రకాల నినాదాలు చేస్తూ బంగ్లాదేశ్లోనే ఒక ఉద్యమాన్ని చేపడుతోంది. హిందువులపైన ముఖ్యంగా భారతీయులపైన చాలా దారుణంగా ప్రవర్తిస్తోంది బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ చేస్తున్న వారు. దీపు చంద్రదాస్ అనేటువంటి ఒక వ్యక్తి పైన చాలా దారుణంగా కొట్టడము, అతన్ని ఇబ్బందులకు గురించడమే కాకుండా అటు రోడ్డు పైన వేలాడదీసి నిప్పంటించి డైరెక్ట్గా అగ్నికి ఆహుతి చేశారు. అందరూ చూస్తుండగానే ఆ సంఘటన చోటు చేసుకుంది. దీంతో బంగ్లాదేశ్ హై కమిషన్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. హై కమిషన్ను ముట్టడించారు విహెచ్పి నేతలు, హిందూ సంఘాలు. బంగ్లాదేశ్ భారతీయుల మరి జరుగుతున్నటువంటి దాడుల పైన నిరసన వ్యక్తమవుతోంది. బార్కెట్లను తోసుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అడ్డుకున్నటువంటి పోలీసులతో విహెచ్పి హిందూ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను లాఠీలతో చెదరగొట్టారు పోలీసులు. భారత వ్యతిరేకి విద్యార్థి నాయకుడు షరీఫ్ సౌదీ హత్యతో భారత్ బంగ్లా మధ్య మరింతగా ఉద్రిక్తత పెరిగింది. అయితే భారతీయుల టార్గెట్గా అక్కడ హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీపు చంద్రదాస్ ని కొట్టి చంపి రోడ్డుపైనే చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన సంఘటనతో బంగ్లాదేశ్ పైన ఇక్కడి హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వెలగక్కుతూ ఉన్నాయి. పాకిస్తాన్ అండ చూసుకొని బంగ్లాదేశ్ రెచ్చిపోతోంది. బంగ్లాదేశ్ దమనకాండం సృష్టిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్ని కూడా ఢిల్లీలోనివే. బంగ్లాదేశ్ హై కమిషన్ కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం ముందు ఢిల్లీలో విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ అండ్ హిందూ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వీటన్నిటికీ ప్రధాన కారణం ఎందుకు తెలిసిందే, షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉంటూ అక్కడ జరిగినటువంటి ఉద్యమాలు అణిచివేయాలని చెప్పి కొంత పోలీసుల అధికారుల యొక్క అండదండలతో వారికి సపోర్ట్ ఇచ్చి వారికి ఆదేశాలు జారీ చేసి అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ నిరసనకారులని అంతమొందించింది, హతమార్చింది. సో ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్లో విచారణ చేశారు. ఆ విచారణ తగ్గట్టుగా షేక్ హసీనాకి మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో షేక్ హసీనా అక్కడ దేశం పారిపోయి భారతదేశంలో శరణార్థిగా ఉన్నారు. సో శరణార్థిగా ఉన్న తర్వాత ఈ శిక్ష ఖరారైంది. సో బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ హసీనాని తిరిగి వెనక్కి పంపించాలని చెప్పి పదే అడుగుతోంది. అటు నిరసనకారులు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. ఒక విషయం చూడండి, ఇక్కడ షరీఫ్ సౌదీ అనేటువంటి ఈ దుర్మార్గుడు, వారు ఎవరో తెలియదు, బట్ ఇక్కడ ఐ డూ వాంట్ మెన్షన్, ఇక్కడ దుర్మార్గుడు ఎందుకంటున్నానంటే వాడు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాడెవడైనా హీఈస్ ఒక ఎనిమీ టు ఇండియా, వాడొక శత్రువు, వాడొక దుర్మార్గుడు అనేటువంటి పదానికి డెఫినెట్గా యాప్ట్గా యూజ్ చేయాల్సిందే. సో షరీఫ్ సౌదీ అనేటువంటి ఈ వ్యక్తిని బంగ్లాదేశ్లో అక్కడ ఉండగా వాడు నిరసన తెలపగా ఎవరో ఒక నలుగురు వచ్చి వాడిని చంపేసి వెళ్ళిపోయారంట, గన్తో పేల్చి వెళ్ళిపోయారట. వాడిని చంపింది కూడా భారతీయులేనంట. ఉగ్రవాదులు వచ్చి అక్కడ ఆశ్రయం తీసుకుంటారు పాకిస్తాన్ నుంచి, వాళ్ళు వచ్చి అక్కడ కృత్రిమ ఉద్యమాలు మొదలు పెడతారు. వీడితో ఇస్లామిక్ దేశంగా మార్చాలని చెప్పి కుట్రలు చేస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్తో చైనాతో చేతులు కలిపి భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు యూనస్. సో ప్రజెంట్ ఢిల్లీలో అటు బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగుతున్నాయి, అటు బంగ్లాదేశ్లో కూడా భారత్కి వ్యతిరేకంగా దాఖలు నినాదాలు కొనసాగుతున్నాయి. మరి ఈ హై టెన్షన్ ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి. ఎస్, మా ప్రతినిధి ఢిల్లీ హై కమిషన్ కార్యాలయం నుంచి నవీన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, సో ప్రెసెంట్ హై కమిషన్ కార్యాలయం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎటువంటి వాతావరణం నెలకొంది? అటువైపు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కొంత హై టెన్షన్ ఉండగా ఇటు భారతదేశపు రాజధాని ఢిల్లీలో కూడా హై టెన్షన్ ఉంది. ఒకరిపై ఒకరు పరస్పరంగా నినాదాలు చేసుకుంటున్నారు. అటు బంగ్లాదేశ్లో ఏకంగా భారతీయులకు సంబంధించినటువంటి వ్యక్తుల పైన చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సో ఢిల్లీలో హై టెన్షన్కి సంబంధించి గవర్నమెంట్ రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్ గా నేను ఢిల్లీలో బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం దగ్గర ఉన్నాను. ఒకసారి మీకు ఆ వీసాస్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బజరంగ దళంతో పాటు విహెచ్పి సంబంధించిన నేతలందరూ కూడా బంగ్లాదేశ్ హై కమిషన్ ని ముట్టడించేందుకు ఇక్కడ చేరుకోవడం జరిగింది. కొంతమందిని పోలీసులు అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే బంగ్లాదేశ్ లో ఇటీవల భారతీయులపై జరుగుతున్నటువంటి దాడికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున హిందూ సంఘాలతో పాటు విహెచ్పి నేతలందరూ కూడా ఇటు బంగ్లాదేశ్ హై కమిషన్ ని ముట్టడించేందుకు కూడా ఢిల్లీకి కూడా వచ్చినటువంటి పరిస్థితి తెలుపుతుంది. ముఖ్యంగా ఇటు ఢిల్లీలోనే కాకుండా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ చెందినటువంటి హిందూ సంఘాల నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి అదృష్టాలు కూడా మాకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. పూర్తి స్థాయిలో బారికేడ్ అవతల ఆందోళన చేస్తున్నటువంటి ఆ నేతలందరూ కూడా అక్కడ అడ్డుకున్నటువంటి అదృష్టాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఆ భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి అంశాలు కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే బంగ్లాదేశీలు ఇటు భారత్ పై చేస్తున్నటువంటి దాడికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున భారత సర్కార్ కూడా కొంత సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. नमस्कार। ये जो हिंदुओं पे
दुनिया भर में अत्याचार हो रहे हैं, उसके खिलाफ प्रोटेस्ट है। और विधर्मियों की सरकार है, वहां पर अपनी उनकी सरकार संभलती नहीं है, उनसे अपना देश संभल नहीं रहा और हिंदुओं पर अत्याचार कर रहे हैं। उनके यहाँ पर कोई भी दिक्कत आती है तो पीड़ित जो है हमारे हिंदू होते हैं। तो उसके लिए हम यहाँ पर ज्ञापन देने आए हैं। ये अंदर बैठे हैं यहाँ पर बांग्लादेशी एम्बेसी के अंदर। दे शुड टेक केयर ऑफ देयर कंट्री। ఖచ్చితంగా కూడా మేము హెచ్చరిస్తున్నాము. మళ్ళీ ఇటువంటి సంఘటనలు రిపీట్ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము, పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ పై కూడా మేము అటాక్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందూ సంఘాలు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం నేను చూపిస్తున్నా ఇక్కడ రైట్ సైడ్ లో ఇది బంగ్లాదేశ్ హై కమిషన్ ఉన్నటువంటి ఆ భారీ గేట్స్. కేవలం 100 మీటర్ల దూరంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులందరూ కూడా నిలిపివేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతిస్తలేదు. ఎందుకంటే దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆల్రెడీ బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ మధ్య కూడా ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన ఇంకా ఉధృతంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున పోలీసు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ హిందూ సంఘాలందరూ కూడా అంటే ఉదయం 10 గంటల నుంచే హిందూ సంఘాలందరూ కూడా ఇక్కడ చేరుకొని ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ అయితే ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ హై కమిషన్ పూర్తి స్థాయిలో మేము నేలమట్టం చేస్తాము. ఎందుకంటే హిందువులపై జరుగుతున్నటువంటి ఈ దాడులు ఇది సరైనటువంటి కాదు. ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పి తీరుతాము. ఇప్పటికైనా వారు మారకపోతే కూడా మేమందరం కూడా బంగ్లాదేశ్కి వెళ్ళి పూర్తి స్థాయిలో వారిని నేలమట్టం చేస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలందరూ కూడా ఆందోళన కూడా చేపట్టడం జరుగుతుంది. మనం ఇక్కడ నవీన్, అంటే అటు బంగ్లాదేశ్ రాజధానిలో కూడా ఇటువంటి నినాదాలే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అంటున్నట్టుగా ఇండియన్స్ ఆర్ అక్కడ చెప్తున్నటువంటి ప్రతినిధుల మేరకి హిందువుల పైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తిని రోడ్డుపైకి తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారంటేనే ఎంతటి ఆగ్రహావేశాలు వాళ్ళు వెలగక్కుతున్నారు భారతీయుల పైన అర్థమవుతోంది. భారతదేశానికి వ్యతిరేక నినాదాలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే రకమైన నినాదాలు కొనసాగుతున్నాయి. ఇందాక మీరు మాట్లాడించినటువంటి ఆ వ్యక్తితో కూడా మాటల్లో ఆగ్రహం కనబడుతోంది. ఇటు రెండు దేశాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. సో ఇండియన్ గవర్నమెంట్ రియాక్షన్ ఏంటి? ఇప్పటివరకు ఎందుకు రెస్పాండ్ కాకుండా ఉండిపోయింది? వాళ్ళ మెయిన్ డిమాండ్ వచ్చేసి షేక్ హసీనాని వదిలిపెట్టడమే. సో దానిపై ఇంతవరకు ఇక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయిన దాఖలాలు ఏం చేయబోతోంది? ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉందనుకోవాలి? ఖచ్చితంగా అంటే షేక్ హసీనా సంబంధించినటువంటి అంశాలతోటే ఇటు బంగ్లా భారత్ మధ్య కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొనే వైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా గతంలోనే భారత్ కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఖచ్చితంగా షేక్ హసీనాని విడుదల కూడా చేయాలని చెప్పేసి కూడా వారు ఆ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత భారత్ ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఇప్పుడు కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఢాకా ఆ ప్రాంతాల్లో కూడా కొంత ఉద్రిక్త నెలకొంది. నిన్న లాఠీ చార్జ్ కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి భారతీయులపై కూడా నడి రోడ్డుపై దాడి చేసి హత్య చేసినటువంటి సంఘటన కూడా చోటు చేసుకున్నాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పేటువంటి విధంగా ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, భారతీయులపై జరుగుతున్నటువంటి దాడి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మరోవైపు చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా వారు ఆందోళన చేసేందుకు కూడా వారు ఇక్కడికి వస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. కేవలం ఢిల్లీకి సంబంధించినటువంటి వారు కాకుండా ఇంకా అనేక ప్రాంతాల నుంచి కూడా ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఢిల్లీలో ఉన్నటువంటి హై కమిషన్ వద్ద కూడా